ఇప్పుడు చాలా మంది యాక్టర్లతో చేశారు. ఇంకా ఎవరితోనో చెయ్యాలి ఏమన్నా? వీళ్ళతో పక్కా యాక్ట్ చేయాలి. ఇంకా ఒక నలుగురు నిలబడి ఉన్నారు బాబు. జూనియర్ ఎన్టీఆర్తో చేయలేదు, కానీ ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్లో సెలెక్ట్ అయినానని కూడా చెప్పారు. అది ఇప్పుడు నిన్నటి నుంచి మొదలైంది. అంటే జూనియర్ ఎన్టీఆర్తో. అది సినిమా పేరు కూడా ప్రశాంత్ నీల్ గారిది, ఎన్టీఆర్ గారిది. ప్రశాంత్ నీల్ గారిది నేను ఒక సినిమా ఇంతకుముందు సలార్ చేశాను. కలికి వారిది కాదులే, కలికి వచ్చేసి అశ్విని గారు, నాగశ్విని గారిది. కలికిలోన చేసిన మా ఇదంతా ఉంది. కలికిలో కూడా సలార్లో లేదు. నేను చేసి నా డైలాగ్ అది లేకపోతే నేను వాళ్ళని అడిగాను. అడిగితే సలార్ 2లో ఉంటుంది మీది అన్నారు. అది బుజ్జగించడమో లేకపోతే నిజమో నాకైతే తెలియదు బాబు. డైలాగ్ కూడా ఉంది దాంట్లో. సినిమాలో లేదు అన్నారు. నేనైతే ఇంకా లేదని ఎవరో చెప్పినందుకు చూడలేదు. ఇప్పుడు ప్రభాస్ గారితో 2 సినిమాలు చేశారమ్మా, కానీ ఒకసారి కూడా కలలేదా? లేదు, కలవనివ్వలేదు. అక్కడ బౌన్సర్స్ వాళ్ళు అందరూ డ్రెస్లో ఉంటారు. వాళ్ళు ఎంతసేపు అక్కడ దీంట్లో ఉంటారు. ఎప్పుడైనా ఇట్లా ఈవెంట్స్లో కలవడానికి ఏదన్నా అవకాశం వస్తే కలవాలి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక ఆడిషన్ ఇచ్చారు. ఇంకా అది ఆడిషన్ ఇచ్చాను, అవుతుంది అనే నమ్మకం ఉంది. వెంకటేష్ గారితో చేయలేదు, తర్వాత నాగార్జున గారితో చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ అయితే కొంచెం దగ్గరికి వచ్చినట్లే అనిపిస్తుంది. చేస్తానేమో కూడా. కలిసినప్పుడు చెప్తారా? చిన్నప్పుడు మీరు నటరాజ్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎత్తుకున్నాను అని. బాబోయ్, నిజంగా అంటే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళమ్మ ఆ అబ్బాయిని అంతా 3 ఏళ్ళ అబ్బాయి, 3 ఏళ్ళు కాదులేండి, 4 ఏళ్ళు 5 ఏళ్ళలో ఉంటాయి. బొద్దుగా చాలా రెడ్డిష్గా ఉండేవాడు. వాళ్ళ అమ్మలాగా ఉండేవాడు. ఆవిడ పిలుచుకొని వచ్చేవాళ్ళు, ఎత్తుకొని వచ్చేవారు. ఇంకా మేమంతా ఆడపిల్లలందరం బాబు వెంబడి పడి ఎత్తుకొని కలిగిచ్చేది. పాపం వాళ్ళ అమ్మ ఏమనేవాడు కాదు. ఎందుకమ్మా అలా సతాయిస్తారు వాడిని అనేవాళ్ళు మాస్టర్ గారు. ఎక్కడ సతాయించా మాస్టర్ అండి, ఎత్తుకున్నాము అని చెప్పేసాను. ఖచ్చితంగా చెప్తాను. అది ముందు నటరాజ రామకృష్ణ గారు తెలుసా అని అడుగుతాను. తెలుసనే అంటారు. అంటే చిన్నతనం కదా, తర్వాత తెలిసి ఉంటుందనే అనుకుంటాను. ఆయన మహానుభావులు కదా. అది ఇట్లాగా బాబు ఇట్లా వచ్చారు, ఇట్లాగా నేను తప్పకుండా చెప్తాను. చెప్పకుండా అవకాశం కోసమన్నా ఆయనతో సినిమా చేయాలి, లేదనంటే ఇంటికి పోయేనని కూడా చెప్తాను. అదొకటి ఉంది. ఒక యాక్టర్గా ఆయన దగ్గర ఏది బాగా ఇష్టమో మీకు? యాక్టర్ గానా లేకపోతే డాన్సర్ గానా? అంటే ఇంక ఇప్పుడు యాక్టర్గా వచ్చిన తర్వాత క్లాసికల్ డాన్స్ను ఎక్కువగా ఇది చేయటం లేదు కదా. సినిమా డాన్స్ల వరకు ఆయన, ఎందుకంటే దానికి అది పునాది కదా, క్లాసికల్ డాన్స్ కూడా పునాది కదా. ఇంకా అది డైవర్ట్ అయిపోయి ఈ రంగంలోకి వచ్చేసారు కనుక ఇంకా దీంట్లోన అది ఆయనకు. ఇప్పుడు నాకు కదా కళాకారుని కనుక, నృత్య కళాకారుని కనుక అభినయం ఇంకా చెప్పకముందే 1 or 2 సింగిల్ దీంట్లోనే అయిపోతుంది కదా. అట్లా ఆయనకు ఆ డాన్స్ కూడా బాగా ఉపయోగపడింది. అది కంటిన్యూ చేసలేరు, ఎంత ఒక ఎక్కువ వరకు కూడా చేసినట్లేరు. నటరాజ రామకృష్ణ మాస్టర్ గారి దగ్గర కొన్నేళ్ళే ఉన్నారు, కానీ ఆ తర్వాత చేశారో లేదో కూడా తెలియదు ఇంకా.